యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ యాక్చువల్గా నేను మీకు ఒక వర్క్ షీట్ నేను ప్రాక్టీస్ చేయించాను కదా. కోన్సా వర్క్ షీట్ హై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్బ్ తీసుకొని నేను రోజు ఫోన్ చేస్తాను, చేస్తున్నాను, చేశాను, చేస్తాను, చేయాలనుకుంటున్నాను, చెయ్యొచ్చా, చేయకూడదా, ఇట్లా డిఫరెంట్ ప్రాక్టీస్ చేయించాను కదా. ఇలాగే మిమ్మల్ని ఒక కొన్ని సెంటెన్స్ రాయమని చెప్పాను. ఓకే, రాసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ సార్ రాంబాబు గారు. సార్. हाँ सर। सर आप पहले मई के बारे में, ఓకే ఫస్ట్ మై గురించి. ఓకే ఆ, आपने ఓకే क्या సార్. लिखा, మీరు ఏమైతే రాశారో అది తెలుగు హిందీలో చదవండి. నేను ఇక్కడ లాస్ట్ లాస్ట్ వర్బ్ ఒకటే టైప్ చేస్తాను. ఓకే. ఎస్ సార్. ఓకే సార్. యా कौन सा वर्ब लिया सर आपने, ఏ వర్బ్ తీసుకున్నారు? లిక్ సార్, లిక్. లిక్. క్లిక్. ఓకే, రాయ్. మై మీద సార్, ఫస్ట్ మై మీదే కదా. ఎస్ సార్. ఓకే, యా చదవండి. నేను రోజు కథలు రాస్తాను. మై రోజ్ స్టోరీస్ లిఖతా హూ. ఎస్ ఇప్పుడు లిఖతా హూ. కథలు రాస్తున్నాను. యా వన్ సెకండ్ కొద్దిగా స్లోగా, నేను లాస్ట్ సెంటెన్స్ ఒకటి వర్డ్ ఒకటి టైప్ చేస్తాను, అంతవరకు ఆగండి. ఓకే. యా మిగతా వాళ్ళు బాకీ లోग भी बोलिए, లిక్. चुपचाप मत बैठिए. ఓకే, నేను రోజు కథలు రాస్తాను, లిఖతా हूँ. యా నెక్స్ట్. ఇప్పుడు కథలు రాస్తున్నాను. అబ్ స్టోరీస్ లిక్ రహా హూ. ఎస్ లిఖ రహా हूँ అంటే కంటిన్యూషన్. ఓకే గుడ్, నెక్స్ట్. నిన్న కథలు రాశాను. కల్ స్టోరీస్ లిఖా. లిఖా, రాశాను. ఓకే, మనం యాక్చువల్ గా సబ్జెక్టే రేపు ఫాలో అయి నేర్చుకున్నామండి సింపుల్ గా. ఇప్పుడు నేర్చుకున్నాను, రాశాను, కహాని స్త్రీలింగ్ శబ్దు అలా తెలిస్తే లిఖి అనాలి, కానీ మీరు జంట కాబట్టి సబ్జెక్టే ఫాలో అయిపోతే ఈజీ అన్నమాట. తో మైనే కహాని లిఖా. ఓకే నెక్స్ట్. రేపు కథలు రాస్తాను. కల్ కహాని లిఖూంగా. लिखूंगा. ఓకే ఫ్యూచర్ టెన్స్. ఓకే లిఖూంగా. కథలు రాయాలనుకుంటున్నాను. స్టోరీస్ లిఖనా చాహతా హూ. ఎస్ లిఖూంగా. వన్ సెకండ్, రాయాలని అనుకుంటున్నాను. ఆ, లిఖనా చాహతా హూ. ఓకే. చాహతా హూ. చాహతా. హూ. ఓకే గుడ్ సార్, నెక్స్ట్. కథలు రాయొచ్చా? స్టోరీస్ లిక్ సక్తా హూ క్యా. ఎస్ అంటే రాయొచ్చా, మీరు ఎవరినో పర్మిషన్ అడుగుతుంటారు. లిఖ్ సక్తా హూ క్యా. ఓకే గుడ్, నెక్స్ట్. కథలు రాయలేకపోయాను. స్టోరీస్ నహి లిక్ సకా ఎస్ నహీ లిఖ్ సకా. పాయా. ఇంకొకటి కూడా యూస్ చేయొచ్చు, నహీ. పాయా. ఎస్ సార్, నహీ లిఖ్ నహి సకా, లేకపోతే నహీ లిఖ్ పాయా. లిక్ పాయా. ఎస్ సార్, నెక్స్ట్. కథలు రాయనివ్వండి. స్టోరీస్ లిఖనే దీజియే. ఎస్ రాయని ఇవ్వండి అంటే మీరు రాస్తుంటే మిమ్మల్ని ఎవరో ఆపేస్తున్నారు, కాబట్టి లిఖనే దీజీ అన్నారు. ఎస్ నెక్స్ట్. నాకు హిందీలో కథలు రాయడం రాదు. ముజే హిందీ మే స్టోరీస్ లిఖనా నహి ఆతా. నహీ ఆతా, లిఖనా నహీ ఆతా. ఓకే, రాయటం రాదనమాట, లిఖనా నహీ ఆతా. ఓకే, నహీ ఆతి కూడా వాడతారు. ఏం రాయటం రాదు, కథలు కాబట్టి స్త్రీలింగు, అట్లా పోతే గ్రామర్ అంతా గ్రామర్ లానే ఉంటది. ఇట్స్ ఓకే సార్, నహీ లిఖనా ఆతా. గుడ్, నెక్స్ట్. రోజు కథలు రాయాల్సి వస్తుంది. రోజ్ స్టోరీస్ లిఖనా పడతా హై. అంటే మీకు ఏమి, మీరు బలవంతంగా ఇష్టం లేకుండా చేశారు. లిఖనా పడతా హై. యాక్చువల్గా అండి, ఇది కూడా మనం యాక్చువల్గా ఆబ్జెక్టే ఫాలో అవ్వాలండి. మీకు ఏంటంటే కష్టంగా ఉంటుందని చెప్పేసి ప్రతిదానికి సింపుల్ యూజ్ చేశాను. లిఖనా పడతా హై. ఇప్పుడు కహాని అనేది హిందీలో సీలింగ్ శబ్దం అనుకోండి. అనుకోండి ఏంటి, సీలింగ్ శబ్దే కహానియా. ఓకే, అప్పుడు ఎట్లా మాట్లాడాలో తెలుసండి, ఎందుకంటే మీకు కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అంత అవసరం లేదు, కానీ మీరు ఎక్కడైనా బుక్స్ లో మీ పిల్లలకి చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే అండి, లిఖిని, చూడండి లిఖిని పడితీ హై అని ఉంటుంది. మీరు ఎవరు కంగారు పడిపోద్దండి, జాగ్రత్తగా అందరూ వినండి. లిక్నీ పడితీ హై అని ఉంటది. అదేంటి సార్ పడతా హై అన్నారు కదా, ఇక లిక్నీ పడితీ హై ఉందంటే ఏం రాయాల్సి వస్తుంది, స్టోరీ రాయాల్సి వస్తుంది అనమాట. అది పడ్ ప్రయోగ్ లో కూడా యాక్చువల్లీ దేన్ని ఫాలో అవ్వాలి, మనం ఆబ్జెక్టే ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఆబ్జెక్ట్ స్త్రీలింగో పుంలింగో తెలిస్తే మాలూమ్ హోతేతో నైతే జరుగుతున్నాయి, లేకపోతే అవసరం లేదు. ఓకే సార్, మీరు రాసిన కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ ఓకే సార్, గ్రామటికల్ గా రాంగ్ కానీ యూసేజ్ ఓకే. నెక్స్ట్. నేను కథలు రాయాలా వద్దా? మే స్టోరీస్ లిఖు యా నహి. ఎస్ రాయాలా వద్దా. కాదు, ఇక్కడ చిన్న డిఫరెన్స్. రాయాలా వద్దా, రాయనా వద్దా. రాయనా వద్దా. ఆ, అది కరెక్ట్. ఇప్పుడు లిఖు యా నహీ, లిఖు యా నహీ, ఎస్ చూడండి సార్. అక్కడ డిఫరెన్స్. యా నహి. దానికి దీనికి డిఫరెన్స్. రాయనా వద్దా అంటే లిఖు యా నహీ. అదే రాయాలా వద్దా అంటే సార్, లిఖనా హై యా నహి. వెరీ గుడ్. లిఖనా హై యా నహీ, రాయాలా వద్దా. ఓకే నెక్స్ట్.
కథలు రాయాలనుకున్నాను కానీ మర్చిపోయాను. ఓకే. కహానీ లిఖనా చాహా లేకిన్ భూల్ గయా. ఓకే అనేసుకున్నారు కాబట్టి లిఖనా చాహా లేకిన్ భూల్ గయా. మర్చిపోయారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. ఎందుకు కథలు రాయకూడదు? క్యో నహీ స్టోరీస్ లిఖనా హై. ఎస్, క్యూ నహీ లిఖనా హై, ఎందుకు రాయకూడదు. రాయాలి అంటే లిఖనా హై అన్నాం. ఎందుకు రాయకూడదు? క్యూ నహీ లిఖనా స్టోరీస్ హై. లిఖనా హై. ఎస్ సార్, గుడ్. నెక్స్ట్. స్టోరీస్ రాయాలి, స్టోరీస్ లిఖనా హై. లిఖనా ఆల్ హై, చాహియే. ఇది కూడా అంతే సార్. యాక్చువల్ గా ఇది కూడా హ్యావ్ టు స్ట్రక్చర్ ఉంది కదా, వెళ్ళాలి, చూడాలి, చెప్పాలి, తినాలి కూడా. అసలు ఇది కూడా ఆబ్జెక్టే ఫాలో అవ్వాలన్నమాట. అంటే మీకు ఒకటండి, సబ్జెక్ట్ పక్కన నే గాని కో గాని వస్తే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై పక్కన నే గాని ఓకే, ఇది గ్రామర్ రూల్ అండి. మైనే గాని నెక్స్ట్ ముజే, ఇట్లా ముజే తుమ్కో ఇస్కో యూస్ చేస్తే వర్బ్ ఎప్పుడు సబ్జెక్ట్ ఫాలో అవ్వదు, ఆబ్జెక్టే ఫాలో అవుద్ది ఎక్కడైనా సరే. అదే రూల్. సబ్జెక్ట్ పక్కన నే ఆర్ కో, అంటే నాకు, నీకు, మీకు అట్లా వచ్చినప్పుడు వర్బ్ అనేది అసలు సబ్జెక్ట్ తో సంబంధం అనేది ఆబ్జెక్టే ఫాలో అవ్వాలి. అయితే మనకు ప్రాబ్లం ఏంటంటే హిందీలో ఆబ్జెక్ట్ యొక్క లింగ వచనాలు తీసుకొని మాట్లాడడం చాలా అంటే చాలా కష్టం. కాబట్టి సింపుల్ మెథడ్ లో సబ్జెక్ట్ ఫాలో అయిపోయి ఈజీ కూడా మాట్లాడొచ్చు. ఎస్ సార్. నెక్స్ట్. నాకు కథలు రాయాల్సిన అవసరం లేదు. ముझे ఓకే. స్టోరీస్ లిఖనే కి జరూరత్ నహీ హై. ఎస్, లిఖనే కి జరూరత్ నహీ హై. లిఖనే కి రాయవలసిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ చూడండి. జరూరత్, ఎస్, జరూరత్ నహీ హై. ఓకే సార్. ఎస్ సార్. నెక్స్ట్. ఎస్ సార్. బస్ నెక్స్ట్. మై బస్ మై మై హో గయా. నెక్స్ట్ చోటా బాయి తీసుకున్నాం సార్, సింగులర్. ఓకే, సింగులర్. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఎస్ ఇక్కడ సార్. ఓకే, ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ అంటే రామ్ ఇచ్చాను, మీరు చోటా బాయ్ మీద రాశారు. ఓకే. ఎస్ సార్. వర్బ్ క్యా హై సార్? వర్బ్ ఎస్ సార్. ఏంటండి? మార్ వర్బ్ సార్, మార్. కొడతాడు. మార్, కొట్టడం. ఓకే, యా మార్ చెప్పండి. మార్. ఎస్ సార్. తమ్ముడు తమ్ముడు రోజు కొడతాడు. చోటా బాయ్ రోజు మారతా హై. యా చెప్పాలండి, తమ్ముడు కోయి చుప్చాప్ మత్ బైఠియే. ఎస్ సార్. రోజు కొడతాడు అంటే హిందీలో మారతా హై. మారతా హై. గుడ్. నెక్స్ట్. తమ్ముడు కొడుతున్నాడు. చోటా బాయి మార్ రహా హై. ఎస్. నెక్స్ట్. తమ్ముడు కొడతాడు. చోటా బాయి మారేగా. మారేగా ఒకడే కాబట్టి. నెక్స్ట్. చోటా బాయి తమ్ముడు కొట్టాడు. చోటా బాయ్ మారా. మారా. చోటా బా యాక్చువల్గా పాస్ట్ టెన్స్ లో నే పెట్టుకోండి. అంటే అర్థమైపోద్ది కానీ చోటా బాయినే మారా. ఓకే. నెక్స్ట్. తమ్ముడు కొట్టాలి. చోటా బాయ్ మారనా హై. ఓకే, తమ్ముడే కొట్టాలా, తమ్ముడి మనం కొట్టాలా? తమ్ముడే కొట్టాలి. తమ్ముడే కొట్టాలి. ఓకే, తమ్ముడే కొట్టాలంటే యాక్చువల్ ఏంటంటే అది మీకు వెళ్ళాలి, చూడాలి అంటే సబ్జెక్ట్ కి పోబెట్టాలని చెప్పాను కదా, అప్పుడు ఎట్లా వస్తుంది అనేసి చోటా బాయి కో మారనా హై. మారనా హై అట్లా వస్తామట. చోటా బాయికో మారనా అంటే మనం మళ్ళీ ఇంకోలా అనుకుంటారు, తమ్ముడిని కొట్టాలని మీనింగ్ కూడా అయిపోద్ది అక్కడ కదండి. తమ్ముడిని కొట్టాలని అంటే చోటా బాయికో ఎస్ సార్. మారనా హై. లేదంటే అది కోబెట్టకపోయినా చోటా బాయి మారనా హై అన్న అర్థమైపోద్ది మిస్టేక్ గాని. ఓకే. నెక్స్ట్. తమ్ముడిని కొట్టకూడదు. చోటా బాయి కో నహీ మారనా హై. ఎస్, నహీ మారనా హై. కొట్టాలి అంటే మారనా హై. ఓకే, దాని ముందు నహీ పెడితే నెగిటివ్ అయిపోద్ది అనమాట. నహీ మారనా హై. నెక్స్ట్. తమ్ముడు కొట్టగలడు. చోటా బాయి మార్ సక్తా హై. ఓకే, మార్ సక్తా హై. అది కొట్టలేడు అంటే ఏమంటారు సార్? నహీ మార్ సకా. అంతే, నహీ మార్ సక్తా. ఎస్, గుడ్. నెక్స్ట్. నహీ వచ్చినప్పుడు హై రాదు కాబట్టి పెట్టాల. గుడ్. నెక్స్ట్. ఎస్ సార్. తమ్ముడిని కొట్టనివ్వండి. చోటా బాయి కో మారనా దీజియే. మానే దీజియే, కొట్టనివ్వండి. ఓకే. నెక్స్ట్. తమ్ముడిని కొట్టాల్సి వచ్చింది. తమ్ముడు కొట్టాల్సి వచ్చింది. చోటా బాయ్ మారనా పడా. యాక్చువల్ గా ఈ పడ్ ప్రయోగంలో కూడా కో పెట్టుకోవాలి సార్. చోటాబాయికో మారనా పడాను అంటే తమ్ముడికి కొట్టవలసి వచ్చింది అనమాట మీనింగ్. అది మనం అలా తెలుగు అట్లా మాట్లాడడం, తమ్ముడు కొట్టాల్సి వచ్చింది అంటాం అంటే ఆ పని అతనికి చెయ్యాల్సి వచ్చింది, అతనికి చెయ్యాల్సి వచ్చింది. కాబట్టి అది కూడా ఓకే సార్. మనకి పడ్ ప్రయోగంలో ఒకసారి ప్రీవియస్ క్లాస్ రివైజ్ చేసుకుంటే అన్నిటికీ సబ్జెక్ట్ కో ఉంటుంది. సో చోటాబాయికో ఎస్ సార్. మారనా పడేగా. పడా. కొట్టాల్సి వచ్చిందా?
కొట్టాల్సి వచ్చింది. అయితే ఓకే. అదే కొట్టాల్సి వస్తుంది అంటే అండి ఆ, పढ़ रहा है। ఫ్యూచర్ ఫ్యూచర్ ఆ, పడ మారనా మారేంగా పడేగా. నో మా అది కాదు. పట్ ప్రయోగంలోనే ఫ్యూచర్ అన్నమాట. ఎస్ సార్, మారనా పడేంగా మారనా పడేగానే ఇంక ఏగానే పడతా హై పడ పడేగా రहा है పడేగా పడా. నెక్స్ట్. ఎస్ సార్, ఎస్ మారనా సార్. పడేగా. కొట్టడానికి తమ్ముడి దగ్గర ఎనర్జీ లేదు. मारना मारना के लिए छोटा भाई के पास एनर्जी नहीं है। మారనా సరే మారనే के लिए నే వస్తుంది అనమాట. मारने के लिए मारने के लिए छोटा भाई के पास क्या नहीं मारने है? के लिए छोटा भाई के पास एनर्जी नहीं है। एनर्जी को शक्ति తాకత్ ఇలా అంటారు. శక్తి నహీ హై, తాకత్ నహీ హై ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్. ఎస్ సార్. తమ్ముడు కొట్టాలనుకుంటున్నాడా? చోటా బాయి మారనా చాహతా హై క్యా? ఎస్ తమ్ముడిని కొట్టాలి కొట్టొచ్చు కదా. అనుకుంటున్నాడా? యా మారనా చాతా హై క్యా? ఎస్ సార్, గుడ్. నెక్స్ట్. తమ్ముడిని కొట్టొచ్చు కదా. చోటా బాయి కో మారనా సక్తా హైనా? నో సక్ప్రయోగం వచ్చినప్పుడు వర్బ్ కి ఏం యాడ్ చేయక్కర్లేదు. మళ్ళీ చెప్పండి. చోటా బాయి మారనా సక్తా హైనా? నో మార్ కి నా వద్దు. మార్ సక్తా హైనా, కొట్టొచ్చు కదా. మార్ మారనా సక్తా అవసరం లేదు. హైనా. సక్ప్రయోగంకి వర్బ్ కి ఏం ఓకే యూజ్ సార్. చేయక్కర్లేదు, యాడ్ చేయొద్దు. మార్ సక్తా హైనా కొట్టొచ్చు కదా. తమ్ముడు ఎస్ సార్. కొట్టలేదు, నహి మారనా సక్తా. నో తమ్ముడు కొట్టలేదు. కొట్టలేదు, నహి మారనా సక్ కొట్టలేదా నహి మార్ కొట్టలేకపోయాడా? మా తమ్ముడు కొట్టలేదు. చోటా బాయ్ జస్ట్ నహి మార్ సక్తా. ఎందుకు అవసరం లేదు, కొట్టలేదు అన్నారు అంతే. మీరు సక్ప్రయోగం ఎస్ సార్. ఉపయోగించాల. జస్ట్ పాస్ టెన్సే వాడారు. కరెక్ట్ చేసి చెప్పండి. ఓకే సార్. చోటా బాయ్ ఉమ్, నహి మారా. అంతే. ఇప్పుడు నహి మార్సక నహి మారిపాయా అన్నారు కదా. అప్పుడు తెలుగులో ఏమవుతుందండి? కొట్టలేకపోయాడు. ఆ కొట్టలేకపోయాడు. నహి మార్పాయా నహి మార్సక. అది కొట్టలేదు కొట్టలేకపోయాడు, ఎంత డిఫరెన్స్ ఉంది చూడు. ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. బస్ సార్. బస్. ఓకే సార్, వెరీ గుడ్. యా, ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మనకి స్ట్రక్చర్ కనెక్ట్ అవుతుందండి. దానివల్ల మనం ఎక్కడైనా ఈజీ హిందీ మాట్లాడచ్చు. ఓకే సార్, గుడ్.